అందరికీ నమస్తే. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ఏమేమవుతుందో మీకు అందరికీ తెలుసు కదా. ఆల్రెడీ గవర్నమెంట్ ఏసీబీకి నోటు పంపించింది. అంతకన్నా ముందే గవర్నర్ ప్రభుత్వానికి అనుమతిస్తూ, విచారణకు అనుమతిస్తూ అక్కడి నుంచి ఆ లేఖ కూడా వచ్చేసింది. ఇక మిగిలింది ఏంటంటే ఈరోజో రేపో కేటీఆర్ నోటీస్ ఇస్తారు. ఈరోజో రేపో కాకపోతే శుక్రవారమో శనివారమో మన దగ్గర అరెస్ట్ అన్నీ అట్లా అవుతున్నాయి కదా. అంత దొంగలు కొట్టే తెల్లారుజామున అయితే మన దగ్గర పనులన్నీ కూడా హైడ్రా కొట్టేది శనివారం పొద్దుగాల పూట కోర్టుకోకుండా. అరెస్టులు కూడా కోర్టు సెలవు అనగా అవుతాయి, ఎందుకంటే మళ్ళీ బెయిల్ కోసం పోకుండా. బహుశా కేటీఆర్ అరెస్ట్ కూడా అట్లా వీకెండ్లోనే అయ్యే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయని అందరు అనుకుంటున్నారు. బహుశా అట్లా కనిపిస్తుంది కూడా. అయితే ఈ టైంలో కేటీఆర్ ఒక ఘాటు లేఖ రాసిండ్రు. ఎవరికి? సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖ. ఆ లేఖనే ఇది. ఇక ఇప్పటిదాకా వచ్చిన లీకులు, లేకపోతే ఇప్పటిదాకా వేసిన బాంబులు, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2 నెలలకెళ్ళి వేస్తున్నాడు బాంబులు. ఈ పూట బాంబు, ఆ పూట బాంబు, బాంబు బాంబు అని. లాస్ట్కి ఇదొక లెటర్ బాంబు అని చెప్పాలి మనం. ఏంటంటే ఓపెన్ లెటర్ టు చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి. ఇఫ్ యూ హ్యావ్ ద కరేజ్ ఇనిషియేట్ ఏ డిస్కషన్ ఆన్ ద ఫార్ములా ఈ రేస్ ఇష్యూ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ. ఫస్ట్ లైన్లోనే చాలా ఘాటుగా ఉన్నది. ఇఫ్ యూ హ్యావ్ ఏ కరేజ్, నీకు గుండె ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే దీని డిస్కషన్ అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాడు. అసెంబ్లీలో డిస్కస్ చేద్దాం. ఊకే ఈ ముసుగులో గుద్దలాట ఎందుకు, ఈ పేపర్లోకి లీకులు ఇచ్చి రాపించడం ఎందుకు, అదే రాసిండు. అండర్ యువర్ లీడర్షిప్ దిస్ వీక్ మీరు క్యాబినెట్లో గంటన్నర సేపు దీని గురించే మాట్లాడుతున్నారు. గంటన్నర సేపు దీని గురించే మాట్లాడుతున్నారు. అడిషనల్లీ దేర్ ఆర్ వేరియస్ లీక్స్ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ టు మీడియాకు లీకులు మీ ఆఫీస్ నుంచి ఎందుకు ఇస్తున్నారు. హింటింగ్ అట్ టు ఫైలింగ్ కేసెస్ ఆన్ ద మ్యాటర్ క్లైమింగ్ దట్ ద గవర్నర్ హ్యాస్ గ్రాంటెడ్ అప్రూవల్. ఇవన్నీ ఎందుకు? ఈ ముసుగులో గుద్దలాట ఎందుకు? ఇది డైరెక్ట్ ఓపెన్గా చర్చిద్దాం. ఇన్స్టెడ్ ద హ్యావింగ్ క్లోజ్డ్ డోర్స్ డిస్కషన్స్, ద ట్రూత్ అబౌట్ ద మ్యాటర్ షుడ్ కమ్ అవుట్ బిఫోర్ ద 4 crore పీపుల్ ఆఫ్ ద తెలంగాణ త్రూ ఏ డిబేట్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ. ఎట్లా అసెంబ్లీ నడుస్తుంది కదా, అసెంబ్లీలో డిస్కస్ చేద్దాం. దీన్ని 4 గోడల మధ్యలో ఈ లొల్లొద్దు. అసెంబ్లీలో చర్చించి 4 కోట్ల జనాలకు తెలిసేదాన్ని చేద్దాం. ఏది తప్పు ఉంటే అది తప్పు, కరెక్ట్ ఏది ఉంటే అది మాట్లాడదామని ఈ లేఖలో రాసిన. ద ప్రీవియస్ గవర్నమెంట్ ఎంటర్డ్ ఇంటూ ఈ అగ్రిమెంట్ విత్ ఆర్గనైజర్స్, అదే ఫార్ములా ఈ రేసు కండక్ట్ ఇన్ 2023లో నిర్వహించడం. ఏం రాసింది ఇక్కడ? ద రేస్ వాజ్ సక్సెస్ఫుల్లీ కండక్ట్ ఇన్ 2023, ఎర్నింగ్ ప్రైజ్ ఫ్రమ్ ఆల్ క్వార్టర్స్ అకార్డింగ్ టు ఏ నిల్సన్ రిపోర్ట్. ద ఈవెంట్ కంట్రిబ్యూటెడ్ అప్రాక్సిమేట్లీ 700 crores టు ద స్టేట్స్ ఎకానమీ. 700 కోట్ల రూపాయల బెనిఫిట్ జరిగింది రాష్ట్ర ఇన్కమ్కు, ఎకానమీకి. వైల్ అనదర్ ఎడిషన్ ఆఫ్ ద రేస్ ఆఫ్ ప్లాన్డ్ ఫర్ 2024 ఫిబ్రవరిలో జరగాల్సిందే గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. యువర్ గవర్నమెంట్ యూనిలేటరల్లీ క్యాన్సల్డ్ ద ఇమీడియట్లీ ఆఫ్టర్ కమింగ్ ద పవర్. ఇంకా అదంతా మనకు తెలుసు ఈ స్టోరీ అంతా కూడా. రియల్లీ ద ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్ వాజ్ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ అండ్ ఆల్ పేమెంట్స్ టు ద ఆర్గనైజర్స్ వర్ మేడ్ ఇన్ ఏ ట్రాన్స్పరెంట్ మేనర్. ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. నేను అంతకుముందే చెప్పిన కదా, దీనిలో ఏం దొంగతనం లేదు. ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్లో హెచ్ఎండిఏ నుంచి ఫార్ములా ఈ రేస్ కంపెనీకి పోయినాయి. అదంతా ఓపెన్గా అందరికి కనిపిస్తున్నది. ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ హ్యావ్ టు రైట్ టు. ఇక్కడ జనాలకు కూడా నిజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కరెక్ట్ కదా, ఇది రేవంత్ రెడ్డి పర్సనల్ కాదు, ఈవెన్ కేటీఆర్ పర్సనల్ కూడా కాదు. 50 కోట్ల రూపాయలు ఉండొచ్చు కాక, ఆ 50 కోట్ల రూపాయలు కూడా కేటీఆర్ పర్సనల్ కాదు. ఒకవేళ నష్టం జరిగితే అది రేవంత్ రెడ్డికి జరిగిన నష్టం కాదు, అది మన తెలంగాణ ప్రజలకు జరిగిన నష్టం, మన తెలంగాణకు నష్టం. ఒకవేళ అది తప్పుడైతే ఐ డిమాండ్ దట్ యూ ఇనిషియేట్ ఏ డిస్కషన్ ఆన్ ద ఇష్యూ ఇన్ ద అసెంబ్లీ. లెట్ us present all the facts in detail to the people of Telangana through the assembly platform. Since the assembly sessions is going, you are scheduled the discussion on the day of your convenience. మీరే టైం డిసైడ్ చేయండి అసెంబ్లీలో, మీ కన్వీనియన్స్ టైంలో దీంతో డిస్కస్ చేద్దాం, తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పుదామని. నిజంగా కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా ఏదో కక్షపడి చేస్తున్నట్లే పోతుంది కదా జనాల సంకేతాలు. కేటీఆర్ మీద కక్షతో రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడు అనేదే కదా ఇప్పుడు జనాల చర్చ. ఇప్పుడు ఆ చర్చ రాకుండా ఉండాలంటే అసెంబ్లీలో నిజంగా చర్చ పెట్టి తెలంగాణ జనానికి ఓపెన్గా వాళ్ళ అక్కడ తేలిపోతుంది కదా. వాళ్ళు కేటీఆర్ తప్పు చేసిందని నిరూపించగలిగితే మీరు అసెంబ్లీలో కనీసం కొన్ని ప్రూఫ్స్ అన్న జనాలకు చూపించగలిగితే మీ మీద మచ్చపోతుంది. గవర్నమెంట్ లేదా రేవంత్ రెడ్డి వాళ్ళ బిడ్డ పెండి ముందల వీళ్ళు జైలు వేస్తారు కాబట్టి కక్ష తీర్చుకోనికైనా కేటీఆర్ని కూడా జైలుకు పంపాలనుకుంటున్నాడు అనేది జనాలు చర్చ ఉంది. ఇప్పుడు ఇగో అట్టయింది, లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కేటీఆర్ని ఒక్కరోజన్నా జైలు వేయాలని బాగా ప్రెషర్ ఉంది రేవంత్ రెడ్డి మీద, ఆ చర్చ కూడా ఉంది. ఇవన్నీ చర్చలు పోవాలంటే ఇది కరెక్ట్ మార్గం. ఒకవేళ కేటీఆర్ తప్పు చేసినట్టుకో, అక్కడ తప్పు చేసినట్టు మీరు జనం ముందు నిరూపించారనుకో, ఇంకేముంటుంది, రేవంత్ రెడ్డి హీరో అవుతాడు. ఇది రేవంత్ రెడ్డి హీరో గానికి మంచి అవకాశమే, నో డౌట్. వన్స్ అగైన్ ఐ రిటరేట్ దట్ వేర్ నో
ఇర్రెగ్యులారిటీస్ అదే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఏమీ లేదు, ఇదంతా ఉత్త గాలి ప్రచారం చేస్తున్నారు మీరు. ప్రచారం వద్దు, చర్చ చేద్దాం అసెంబ్లీలో అంటున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఊగే బదనాం కాకుండా, రేవంత్ రెడ్డి బదనాం కాకుండా జనాలకు నిజాలు తెలవాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కోసమో కేటీఆర్ కోసమో కాకుండా తెలంగాణ జనాల కోసం, తెలంగాణ డబ్బులు దుర్వినియోగమైనయా, నిజంగానే కేటీఆర్ దానిలో అవినీతికి పాల్పడ్డా, లేకపోతే ఉత్త గాలి ప్రచారమేనా, ఈ పేపర్లకు లీకులు ఇవ్వడు, తర్వాత వాళ్ళ ఛానల్స్లో వేయించుడు, అంతా రోజు గాసిప్సే కదా మనకు వస్తున్నాయని, రోజు గాలి వార్తలు వస్తున్నాయి. అది నిజమేందో అబద్ధమేందో అసెంబ్లీలో కనీసం జనాలకు కొంత ఇనిషియేషన్ స్టార్ట్ అయితే, జనాలకు కొంత తెలిస్తే మీకు ఈజీ అవుతుంది. రేపు ఇది ఇతరుతో అయిపోదు. కేటీఆర్ అరెస్ట్ చేసినా, చెర్లపల్లి జైల్లో వేసినా అయిపోయిందని చేతులు దులుపుకోనికి లేదు రేవంత్ రెడ్డి గారికి. ఈ వ్యవహారం ఇంకా రోజు ఉంటుంది. ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే రోజు సినిమానే ఉంటుంది. ఈ సినిమాకు ఇక్కడనే ఎండుకాడు వాడాలంటే రేవంత్ రెడ్డి తన మీద వచ్చిన వ్యతిరేకతనో లేకపోతే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడన్న రిమార్క్ ఆయన మీద వచ్చింది కదా, అది పోవాలంటే అసెంబ్లీలో ఓపెన్ డిబేట్ చేయడం కరెక్టు. అసెంబ్లీలో చర్చిస్తే 4 కోట్ల మంది జనాలకు తెలుస్తుంది అసలు ఎవరు దొంగ దీనిలో. రేవంత్ రెడ్డి చెప్పేది అబద్ధమా, కేటీఆర్ చెప్పేది అబద్ధమా, ఏది నిజం ఏది అబద్ధం తెలిసే అవకాశం ఉంటుంది. వీలైతే డిస్కస్ చేయండి. ఇదైతే మంచి లెటర్ ద్వారా, ఓపెన్ లెటర్ ద్వారా రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాసిండు కదా, ఈ లేఖ తర్వాత ఏమైనా స్పందిస్తారా, లేకపోతే ఇదే ముసుగులో గుద్దులాట నడిపిస్తారా, అత్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రోజు ఒక కొత్త పటాకేసి ఇదే బాంబు అని అంటాడా, ఏమైతే చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.